ఝాన్సీ రాణి ఐద్వా. గత 20 సంవత్సరాలుగా అక్కడ మహిళలు మిస్సింగ్ అవుతూ మహిళలపై ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయని ఒక అతను విట్నెస్ తనే వచ్చి నేను ఇన్ని పూడ్చిపెట్టాను, పాతిపెట్టాను, తగలబెట్టానని అతను చెప్తున్నా కూడా ప్రభుత్వం స్పందించకుండా గత 20 సంవత్సరాలుగా సంవత్సరానికి 300 మంది చొప్పున కూడా మహిళలు అక్కడ మిస్ అవుతున్నారని పోలీస్ స్టేషన్లో దక్షిణ కర్ణాటకలో మిస్ అవుతున్నారని చెప్పి వార్తలు వస్తున్నా కూడా దాని మీద ఇన్ని సంవత్సరాలుగా పోలీసులు ఏం చేస్తున్నారనేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. హడావిడిగా డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం చేయటం, వాళ్ళని వెంటనే వాళ్ళు ఎవరో తెలియని వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని తగలబెట్టేయడం, సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా అక్కడ పోలీసు వ్యవస్థ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆలయ ట్రస్టుని వాళ్ళందరినీ కూడా ప్రశ్నించి ఈ నేరాలకు బాధితులు ఎవరున్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలనేసి సిట్టి కూడా న్యాయపరంగా అక్కడ పనిచేయాలనేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అక్కడ చూస్తే కనుక ఈ ఆలయ ధర్మకర్తలకి అక్కడున్న ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాళ్ళు సపోర్ట్గా ఉండి ఈ నేరాలన్నింటినీ అణిచిపెడుతున్నారు. 20 సంవత్సరాలుగా నేరాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు అక్కడ స్పందించట్లేదంటే అక్కడ ఏ విధంగా పెత్తందారుల ఇది జరుగుతుందో మనం ఇది చేయొచ్చు. ఇప్పటికైనా సరే న్యాయాన్ని వెలికి తీసి అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేసి మహిళా సంఘాల ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.